ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ప్రతి శనివారము ఫ్యామిలీ ప్రేయర్స్ లైవ్ చేయాలని అనుకున్నాను. కానీ ఏమైందంటే లాస్ట్ వీక్ నేను ముందుగానే అనౌన్స్ అయితే చేశాను. ముందుగానే యూట్యూబ్లో అక్కడ పెట్టాను. కానీ మరి లైవ్ చేయడం కోసం రికార్డింగ్ చేసేటప్పుడు నేను ఏజ్ అండర్ 16 అని ఏలో పొరపాటున అలా నొక్కేశానంట. దాంతో వాళ్ళు వెంటనే అది అండర్ ఏజ్ వాళ్ళు చేయకూడదు అనేసి డిజేబుల్ చేసేసారు లైవ్ చేయడం. కాబట్టి లైవ్ స్ట్రీమింగ్కి ప్రస్తుతానికి నాకు ఇంకా అర్హత రాలేదు. అంటే వాళ్ళు ఇంకా రివ్యూ చేసి వెరిఫై చేశారు, నా ఏజ్ వెరిఫై చేశారు. కానీ ఆ వెరిఫై చేసిన తర్వాత కూడా ఇంకా మనకు తెలియదు కదా యూట్యూబ్ వాళ్ళు ఎంత టైం తీసుకుంటారో, మళ్ళీ ఎనేబుల్ ఎప్పుడు అవుతుందో, అసలు అవుతుందో లేదో ఏమి కూడా తెలియదు. ఎనీవే, ప్రతి శనివారము ఆశీర్వాదములు లేదా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని అనుకున్నాను. ఆ విధంగా ప్రార్థించడానికి ఈ దినం దేవుడు మనకు కృప చూపించాలని మనము ప్రార్థన చేద్దాం. ఈ దినము 91వ కీర్తన ప్రకారము మనకు కుటుంబానికి కావాల్సిన కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కవర్ చేసే మనలను కవర్ చేసే విధమైనటువంటి ఒక కీర్తన, చక్కటి కీర్తన. ఈ కీర్తనలో మనకు 24/7 అంటే అన్ని రోజులలోనూ అన్ని సమయాలలోనూ మనకు సరిపోయేటువంటి వాక్యము 91వ కీర్తన. ఈ కీర్తనను మనము ప్రతిరోజు ధ్యానించడం, ప్రార్థించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ కీర్తనను ధ్యానించుకోవడం ఆశీర్వాదకరం. చాలామందికి ఈ కీర్తన కంఠస్థం వచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ కీర్తనను ఒకవేళ చదవకపోయినా మనసులో కూడా ధ్యానిస్తూ ఉంటారు. అది ఎంతో సంతోషకరమైన విషయం. మరి మనము ఆ ప్రార్థన చేసుకుందాం. ఈ దినం 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ మాటల్లో మనకు ఏం ధ్వనిస్తుంది? మనకు తెలుసు కదా, మనకు సమస్తము తెలిసినటువంటి ఆ దేవాది దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన చాటున మనల్ని విశ్రమించమని చెప్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన చాటున విశ్రమిస్తామో, ఆయన చేతుల నీడలో నివసిస్తామో, అప్పుడు మనము దేవుని యొక్క కృపను పొందుకుంటాము. మహోన్నతుని చాటున నివసించువాడు అని ఇక్కడ రాయబడింది. నివసించడం అంటే అక్కడే ఉండడం కదా. ఎవరైనా ఎక్కడ నివసిస్తున్నారు అంటే పలానా ఊర్లో, పలానా వీధిలో అని చెప్తాము. మనం ఉద్యోగం చేసే మనం ఉద్యోగం చేసే స్థలంలో మనం నివసిస్తున్నాము అని చెప్పము. మన ఆఫీస్ అడ్రస్ మన నివాసం కాదు, కానీ మన నివాసం అంటే మన ఇల్లే. కాబట్టి మనల్ని ఒక ఇంటిలో దేవుడు మనల్ని భద్రంగా ఉంచాడు. ఆ విధమైన గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు. అంటే ఆయన చాటున నివసించడం అనేది ఎంత గొప్ప సంగతి. అదేవిధంగా ఆయన నీడను విశ్రమించడం, ఇది కూడా విశ్రమించడం అంటే చక్కగా విశ్రాంతి తీసుకోవడం. విశ్రాంతి తీసుకోవడం అంటే ఏ బాధ, ఏ కష్టము లేకుండా, దుఃఖం లేకుండా మనము ఎప్పుడైతే ఉంటామో అదే విశ్రమించడం. మరి మహోన్నతిని చాటున నివసించడం, సర్వశక్తుని నీడను విశ్రమించడం. ఆ విధంగా మనం ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉంటే ఆయన మనకిచ్చే వాగ్దానంల నిమిత్తమై ఏ విధమైన గొప్ప వాగ్దానాలు ఇస్తాడు, ఆ వాగ్దానాలను గురించి ధ్యానిద్దాం. సర్వశక్తుని నీడ, మహోన్నతుని చాటు, ఇవన్నీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్. ఇది ఒక ఫిజికల్గా మనకు కనిపించేటువంటి లొకేషన్ కాదు, కానీ ఇది మనకు దేవునితో ఉండే సంబంధము. ఆ సంబంధంలోనే మనము కంప్లీట్గా మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన సన్నిధిలో మనము జీవించగలుగుతాము. అది ఒక దాగుచోటులాగా, ఎవ్వరికీ మనం కనబడం. ఆ సన్నిధి మనకు మాత్రమే లభిస్తుంది. ఆయనే మనకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మనం కూడా ఆ విధంగా చెప్పగలగాలి. ఆశ్రయం అంటే మనము ఒక ఇంటిలో ఉన్నాము అంటే మనకు ఎండ నుంచి, వర్షం నుంచి, సమస్తమైన కీడుల నుంచి అది ఆశ్రయంగా ఉంటుంది కదా. అలాగే అపవాది మన పట్ల భయంకరమైన దాడులు చేస్తున్నప్పుడు మనల్ని రక్షించేవాడు ఆది దేవుడు. ఆయన చాటున నివసించడం మనకు ఒక గొప్ప, ఎంతో అద్భుతమైన ప్లేస్ అది. అలాంటి గొప్ప స్థలంలో మనం నివసించాలని, ఆయన చాటున నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ కీర్తనను ఆశ్రయిస్తూ మనం కూడా ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. మేము నీ చాటున నివసించే వారంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మేము నీ యందు భక్తి విశ్వాసములతో నీకు మమ్మల్ని మేము సమర్పించుకొని నీ సన్నిధిలో నివసించుచున్నట్లయితే తండ్రి ప్రభా, మీరు ఎంతో గొప్పగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మాకు కావలసిన ప్రొటెక్షన్ ఇస్తారు తండ్రి, మాకు ఆశ్రయం ఇస్తారు, మమ్మలను కాపాడే దేవుడైనారు తండ్రి. వేటకాని ఊరిలో నుండి మీరు మమ్మల్ని విడిపిస్తారు. వేటకాని ఊరి అంటే తండ్రి భయంకరమైన ఆ అపవాది ఊరిలో నుంచి మమ్మలను నీవు విడిపిస్తున్నందుకు వందనములు. నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనములు. భయంకరమైన తెగుళ్ళు ఈ లోకంలో ఉంటున్నాయి ప్రభా. ఎంతో భయంకరమైన తెగులు ఆ కరోనా అనేది మేము చూసాము. అలాంటి తెగుళ్ళు ఇంకా ఎన్నో వస్తాయో మాకు తెలియదు, కానీ ఎలాంటి తెగులు కూడా మాకు రాకుండా మీరు మమ్మల్ని రక్షించే దేవుడు ఉంటున్నారు నాయన. మీకే వందనం చెల్లించుకుంటున్నాము. కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఈ విధంగానే సంరక్షిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రతి కుటుంబం కూడా ఇది ఒక పాయింట్గా చేసుకొని, ఇది ఒక ఖచ్చితమైన అలవాటుగా, ఖచ్చితమైన ఒక విశ్వాసంగా చేసుకొని ప్రతి ఒక్కరూ నీ చాటున నివసించడానికి, నీ నీడను విశ్రమించడానికి అలవాటు చేసుకునేలాగా తండ్రి నీ యొక్క కృపను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తున్నందుకే నీకు వందనములు. నీవు నీ రెక్కలతో మమ్మల్ని కప్పే దేవుడవు. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగుతుంది. అవును ప్రభా, నీ రెక్కలు ఎంతో సురక్షితమైనవి. నీ రెక్కలు మాకు ఎంతో భద్రతనిస్తాయి. నీ రెక్కల చాటున తండ్రి మేము ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతాము. కోడి తన పిల్లలను తన రెక్కలతో కప్పి ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎంతో క్షేమంగా ఉంటాయి, ఆ పిల్లలు ఎంతో సురక్షితంగా ఉంటాయి. అదేవిధంగా అనేక రకాల అపాయముల నుంచి ఆ కోడి తన పిల్లలను రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రభా, నీవు మమ్ములను నీ రెక్కలతో కప్పుతావు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మేము నీ సత్యమును మేము కలిగి ఉండాలి. నీ సత్యము మాకు కేడముగాను డాలుగాను ఉంటుంది కాబట్టి మేము నీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. మరి నీ యొక్క కృప, నీ యొక్క తోడు మాకున్నందువల్ల మేము ఎలాంటి భయాలు కూడా కలిగి ఉండకుండా ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాము. ఎలాంటి ఆందోళనలు కానీ, ఆత్మీయమైనటువంటి అపవాది దాడులను కానీ తండ్రి మేము ఖచ్చితంగా చక్కగా ఎదుర్కోగలుగుతాము తండ్రి. మమ్మలను మీరు మర్చిపోలేదు, ఎవరిని కూడా మీరు మర్చిపోలేదు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ఒంటరిగా పోరాడుటలేదు. ప్రతి సమయంలో కూడా మీరు మాకున్నారు. రాత్రివేళ భయం కలిగినప్పుడు మేము నిన్ను ఆశ్రయించాలి. దావీదు కూడా తనకు భయం కలిగినప్పుడు ఆయన నీ దగ్గరికి పరిగెత్తి వస్తున్నాడు, నీ ఆశ్రయంకే పరిగెత్తి వస్తున్నాడు. దేవా ప్రభా, మేము కూడా మాకు భయం కలిగినప్పుడు నీ సన్నిధికే మేము రావాలి. ఈ లోకంలో పగటివేళ ఎగురు బాణమైన, చీకటిలో సంచరించు తెగులైన, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమైన, ఏదైనా అనారోగ్యమైనా సరే, తెగులైనా సరే, మరి అపవాది చేత ఏర్పడే భయంకరమైన పరిస్థితులైనా సరే, దాడులైనా సరే, పోరాటాలైనా సరే, ఏ పోరాటాలైనా కూడా మేము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము. ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు. మీ రెక్కల క్రింద మేమున్నాము, నీ ఆశ్రయంలో మేమున్నాము కాబట్టి ఈ లోకంలో మేమున్నంత కాలము మేము
ఈ లోకంలో పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు, కానీ అపవాది సంబంధమైనటువంటి దురాత్మలతో పోరాడుతున్నాము. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మేము పోరాడుతున్నాం. కాబట్టి తండ్రి, మాకు కావాల్సినటువంటి కృపను, మాకు కావాల్సిన శక్తిని, ఆత్మీయ శక్తిని, బలమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అవును ప్రభా, మేము నీవిచ్చే ఆ గొప్ప సర్వాంగ కవచమును ధరించుకొని ఆ అపవాది దాడిని ఎదుర్కోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీవు మాకు దూరంగా ఉన్న దేవుడవు కాదు. మీరు మాకు ఎంతో సమీపంగా ఉంటూ మా ప్రతి బాధను కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి బాధను కూడా మాతో పాటు భరిస్తూ ఉన్నారు. దేవా, మీరు ఒక పట్టించుకోనటువంటి, అస్సలు శ్రద్ధ లేనటువంటి వ్యక్తిలాగా ఉండరు. కానీ మీరు పూర్తిగా మా పట్ల ఎంతో ప్రేమ, శ్రద్ధ కలిగి ఉన్నటువంటి దేవుడు. మీరు ఇమ్మానుయేలు దేవుడు. మీరు మాకు తోడుగా ఉన్నారు. తండ్రి, ఎవరైతే మరి విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో వారికి ఇంకా ఇంకా సమీపంగా మీరున్నారు. దేవా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ మా పైన దాడులు చేస్తున్న ప్రతి అపవాదిని మేము ఎదిరిస్తున్నాము. అపవాదిని ఎదిరించడానికి మాకు కావాల్సిన ధైర్యంను, మాకు కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, మీరు మాకు అధికారం ఇచ్చి ఉన్నారు తండ్రి. నీ యొక్క రక్తము తండ్రి, నీ పరిశుద్ధ రక్తము, ప్రవీణ యేసు యొక్క పరిశుద్ధ రక్తము తండ్రి మమ్ములను కొని ఉన్నది. మరి తండ్రి, మేము విలువ పెట్టి కొనబడిన వారము, మేము నీ సొత్తు. కాబట్టి ఆ రక్తం ప్రోక్షణలో తండ్రి మేమున్నాము. కనుక ఏ అపవాది కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు. కనుక మేము అపవాదిని గద్దించి పారద్రోలుటకు సహాయం చేయండి. యేసయ్య నామంలో మేము అపవాదిని గద్దించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి అనారోగ్యం కానీ, మేము ఎలాంటి మరణ భయం కానీ లేకుండా వాటిని కూడా మేము ఎదుర్కొని వాటిని పారద్రోలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మాకు తెలియకుండా ఎలాంటి ఉరి మాకు వేయబడి ఉన్న ఆ ఉరులన్నిటిని కూడా మేము కనుగొని వాటిలో నుంచి తప్పించుకునే కృపను కూడా మాకు అనుగ్రహించండి తండ్రి. ఎన్నో మాకు తెలియనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తాయి తండ్రి. నీకు సహాయం చేయమని, నీ యొక్క కృపను మాకు అనుగ్రహించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మేము ఆ తెగులను బంధిస్తూ మేము దానిని గద్దిస్తూ ఉన్నాము. మాలో ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామములో గద్దిస్తున్నాము. ప్రతి ఒక్కరూ స్వస్థపడుదురుగాక. భయంకరమైన రుగ్మతలు అనేక మంది కలిగి ఉన్నారు. ప్రతి రుగ్మత కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా ప్రభా, సమస్తమైన వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగాక. స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా బాగుపడి క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా కృప చూపించండి. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు, భయంకరమైన వ్యాధులతో ఉన్నారు, కీమోథెరపీలో గుండా, డయాలసిస్లో గుండా వెళ్తున్నారు. దేవా, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ప్రాముఖ్యంగా ఎంతోమంది తండ్రి ఈ దినము సర్జరీలు గుండా వెళ్తున్నారు. సర్జరీలో క్షేమకరంగా జరుగునట్లుగా శక్తితో బలంతో వారిని నింపి క్షేమకరంగా జరిగించి క్షేమంగా బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి యేసునామములో విడుదల, మరి భయంకరమైన మైగ్రేన్ తలనొప్పుల నుంచి యేసునామములో విడుదల కలుగునుగాక. దేవా ప్రభా, భయంకరమైన నరాల సంబంధిత వ్యాధుల నుంచి విడుదల, బ్రెయిన్లో ఉన్న సమస్యలన్నీ కూడా విడుదల ప్రభా నాయన. మరి లంగ్స్లో ఉన్న ప్రాబ్లం అంతా కూడా తొలగిపోనుగాక. లివర్ సంబంధిత వ్యాధులని స్వస్థపడుదురుగాక. మా ప్రభా, పనిచేయని కిడ్నీలు యేసునామములో పనిచేయనుగాక. గుండె సంబంధిత వ్యాధులన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ప్రభా, ఇంకా అనేక రకాల షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, ఇవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. కుటుంబ సభ్యులు దాని గురించి, ప్రతి ఒక్కరి గురించి ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేసి తండ్రి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క
కీర్తన అందరూ కూడా చక్కగా చదువుకొని ప్రభా ప్రతి ఒక్కరు కూడా తమ విశ్వాసమును చాటుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మీరే తండ్రి ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు, సహాయం చేసే దేవుడు. మహోన్నతుని చాటున ప్రతి ఒక్కరము నివసించినట్లుగా సహాయం చేయండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఇంతవరకు తండ్రి మేము ఇంతవరకు ప్రార్థించుకొని ఈ వచనం వరకు కూడా నీ యొక్క సన్నిధిలో మేము వేడుకుంటున్నాము. అవును ప్రభా, నీవు మాకిచ్చే ఈ గొప్ప ప్రొటెక్షన్ని బట్టి మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రక్కన 1000 మంది పడినా, మా కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మా యొద్దకు రాదని మీరు ఎంతో గొప్ప రక్షణను, ఎంతో గొప్ప ప్రొటెక్షన్ను మీరు మాకు ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ప్రొక్లైమ్ చేస్తున్నాము తండ్రి, దీన్నంతటిని కూడా సంపాదించుకొని తండ్రి మేము సంతోషంగా జీవించడానికి మాకు కృప అనుగ్రహించమని ప్రభా. నాయన నెక్స్ట్ టైం మరి తిరిగి మిగిలిన కీర్తన కూడా మేము కీర్తనను బట్టి కూడా ఆపాదించుకొని ప్రార్థించుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఇదనం బర్త్డేలు వివాహతను జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించి వాళ్ళని మీ కాపుదల భద్రంగా కాపాడండి, రక్షించండి. గతంలో చేసినట్లే అనేక మేలులతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ఈ దినం మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు. మా కుటుంబాలన్నింటినీ నీ చేతులకి అప్పగించుకుంటూ ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా అవన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.